Okay, well, hello everyone. Welcome back. Welcome to your channel, CV Kadda. ఇవాటి మన సెషన్లో 18th and 19th నవంబర్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. దాంట్లో భాగంగా బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ అవర్ సెషన్ కమెంట్స్ డిస్కస్ చేయడం మనకు అలవాటే కాబట్టి మీనాక్షి మెయిల్ హలో మ్యామ్, హాయ్ మా. ఖతర్ కరెన్సీ వచ్చేసి ఖతర్ రియాల్, రైట్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెడ్ క్వార్టర్స్ కొలోని, జెనీవా, స్విట్జర్లాండ్. ఏపీ అండ్ తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. ఏపీ స్టేట్ బోర్డ్ రామచిలుక, రైట్. ఇండియాస్ ఫస్ట్ స్టీల్ కంపెనీ టాటా ఐరన్ స్టీల్ కంపెనీ జంషెద్పూర్. జార్ఖండ్ బర్డ్ శాంక్చురీ ఉద్వా బర్డ్ శాంక్చురీ, కరెక్ట్. పార్టింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆర్టికల్ 27 కాదు, ఆర్టికల్ 72 జస్ట్ ఓకే, రివర్స్ అయినట్టుంది, ఇబ్బంది ఏం లేదు. మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి మోహన్ యాదవ్. ఏపీ బిఎఫ్సి బీచ్ రిషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ రివోక్ అయ్యి మళ్ళా లభించింది రిషికొండ బీచ్ ఫ్రమ్ వైజాగ్. జైపూర్ నిక్నేమ్ పింక్ సిటీ. భారత్ నెట్ స్కీమ్ ఇయర్ October 11. నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్ రీనేమ్డ్ 2015 as భారత్ నెట్. వెరీ వెరీ గుడ్. శ్రీ విద్యారెడ్డి, సంఖ్యపల్లి, ఉషశ్రీ, మాండవ వీళ్ళిద్దరు కూడా కమెంట్ చేశారు. వెరీ గుడ్ అమ్మ, కీప్ గోయింగ్, రైట్. ఎంటరింగ్ ఇంటూ అవర్ సెషన్. ఇండియాస్ ఫస్ట్ ఎవర్ ఎల్పిజి ఇంపోర్ట్ డీల్ విత్ యుఎస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో రీసెంట్ గా మన భారతదేశం మొట్టమొదటి ఎల్పిజి డీల్ ని సైన్ చేసుకుంది. అంటే ఇప్పుడు మన భారతదేశం యుఎస్ తో చాలా డీల్స్ ని సైన్ చేస్తుందండి. ఇంపోర్ట్స్ లో కానీ ఎక్స్పోర్ట్స్ లో కానీ చాలా డీల్స్ ఉంటాయి. ఒక దేశానికి ఇంకొక దేశానికి, యుఎస్ కి ఇండియాకి కూడా మధ్య చాలా ఉంటాయి. మరి ఎందుకండి ఎల్పిజి ఫస్ట్ ఎవర్ అన్నారు అని అంటే, ఇప్పటి వరకు యుఎస్ దేశం అనే యుఎస్ గవర్నమెంట్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎప్పుడు కూడా ఎల్పిజి విషయంలో ఇట్లా మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ఎప్పుడు వెసులుబాటు మనకు కల్పించలేదు. ఆ వెసులుబాటు అనేది రీసెంట్ గానే ఓపెన్ అయింది. ఆ వెసులుబాటు ఓపెన్ అవ్వడంతోనే మన ఇండియా మొట్టమొదటిసారి సైన్ చేసుకున్నాం. ఎల్పిజి ఇంపోర్ట్ చేసుకుంటాం, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అని చెప్పేసి చెప్తాం కదా. ఆ ఎల్పిజి ఇంపోర్ట్ చేసుకుంటాం అన్నది ఇండియా ఇన్ అసోసియేషన్ విత్ యుఎస్. ఆల్రెడీ మనం ఇది వరకు ఏ దేశాల నుంచి తీసుకుంటున్నాం, ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అని అంటే వెస్ట్ ఏషియా, యుఏఈ, సౌదీ అరేబియా ఇలాంటి దేశాల్లో, కువైట్, ఖతర్ ఇలాంటి దేశాల నుంచి మన భారతదేశానికి ఇది వరకు ఎల్పిజి అన్నది వస్తూ ఉండేది. కాకపోతే ఎల్పిజిని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు రీసెంట్గా ఏం చేశారనంటే, మన భారతదేశం రష్యాకి ఫేవర్గా ఉంటుంది, అది మనందరికీ తెలుసు. రష్యా కూడా మన ఇండియాకి చాలా చాలా ఫేవర్గా ఉంటుంది. రష్యాకి యుఎస్కి పడదు. అప్పుడు మన భారతదేశం రష్యాకి సపోర్ట్ చేసింది. రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇండియా రష్యాకి సపోర్ట్ చేయలేదు, అట్లా అని చెప్పేసి యుక్రెయిన్కి సపోర్ట్ చేయలేదు. ఇండియా స్టూడ్ న్యూట్రల్ బికాజ్ మనకి రష్యా ఫ్రెండ్ కాబట్టి. అందుకే అట్లా యుఎస్కి కోపం వచ్చింది. అంటే అట్లా అని చెప్పేసి అగెన్స్ట్ గా కూడా వెళ్ళలేదు కదా. ఈవెన్ రష్యా నుంచి ఇంకా వేరే డీల్స్ ని సైన్ చేసుకొని రష్యా నుంచి ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకోవడం ఇవన్నీ చేశారు అని చెప్పి యుఎస్ వాళ్ళకి కోపం వచ్చి మన మీద టారిఫ్స్ ని ఎక్కువ విధించడం. అంటే ఇప్పుడు మనం ఆ దేశానికి ఏదైనా ఎక్స్పోర్ట్ చేసామనుకోండి, ఏదైనా ప్రోడక్ట్ ని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. సేమ్ మన దేశంలో కూడా వేరే దేశపు ప్రోడక్ట్స్ ని ఇంపోర్ట్ చేసినప్పుడు టారిఫ్స్ వాళ్ళు ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఇక్కడ కూడా టారిఫ్స్ మన దేశం మీద విధించింది కదా. ఆ టారిఫ్స్ లో భాగంగా మనం రష్యాకి ఫర్గా ఉన్నందుకు ఆ ట్యాక్సెస్ ని కూడా ఆ టారిఫ్ ని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసి టారిఫ్స్ ని విధించింది. 50% టారిఫ్ ఏమో ఉంది ఎక్స్పోర్ట్ చేస్తున్నందుకు. అట్లా కొంచెం యుఎస్ ని కామ్ డౌన్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ద అదర్ ట్రిక్ అని చెప్పుకోవచ్చు. అట్లా వెస్ట్ ఏషియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఎల్పిజిని మొట్టమొదటిసారి దానితో పాటు మనం యుఎస్ తో డీల్ ని సైన్ చేసుకున్నాం. ఎల్పిజి కనెక్షన్స్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ ఎల్పిజి గురించి క్వశ్చన్ లాగా అడగొచ్చు. లేదు అని అంటే ఇండియా ఎల్పిజి ఇంపోర్ట్ డీల్ ని ఏ దేశంతో సైన్ చేసుకుంది అలా కూడా అడగొచ్చు. ఈ ఎన్ని సంవత్సరాలు, ఈ కాంట్రాక్ట్ వచ్చేసి 1 సంవత్సరం, 1 year కాంట్రాక్ట్ మాత్రమే. దాని తర్వాత మరలా రెన్యువల్ చేసుకోవచ్చు, లేదు అని అంటే అంతటితో ఆపేయచ్చు అనమాట. 1 year స్ట్రక్చర్డ్ కాంట్రాక్ట్ అండర్ విచ్ ఇండియన్ పిఎస్యు, దీని ద్వారా ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ రిఫైనరీస్ విల్ ఇంపోర్ట్, ఎంత ఇంపోర్ట్ చేసుకోవచ్చు అంటే 2 million tons per annum. 2 million సంవత్సరానికి 2 million tons ఆఫ్ ఎల్పిజిని మనం
యుఎస్ గల్ఫ్ కోస్ట్ ఇన్ 2026 2026 సంవత్సరం వరకు మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి కంపెనీస్ మన భారతదేశం నుంచి ఏ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఇన్వాల్వ్ అయ్యాయి దీంట్లో అని అంటే ఐఓసి, ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోల్, అదేవిధంగా భారత్ పెట్రోల్ కార్పొరేషన్ లిమిటెడ్, హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోల్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇవన్నీ కూడా నవరత్నాసే కదా మనకు తెలుసు. నవరత్నాస్, మినీ రత్నాస్, మహారత్నాస్ అంటే ఏంటో మీకు అర్థం తెలిసే ఉంటుంది. నవరత్న, మినీ రత్న, మహారత్నాస్ డిపెండింగ్ అపాన్ ఇట్స్ క్యాపిటలైజేషన్ దాన్ని బేస్ చేసుకొని నవరత్న, మహారత్న, మినీ రత్న అని చెప్పేసి కేటగిరీస్ లాగా డివైడ్ చేస్తూ ఉంటారు. అట్లా ఐఓసి, హెచ్పిసిఎల్, బిపిసిఎల్ ఇవన్నీ కూడా డీల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఇండియా ఇంపోర్ట్స్ ఆల్మోస్ట్ 60% ఆఫ్ ఇట్స్ ఎల్పిజి డిమాండ్ ఇంపోర్టే చేసుకుంటూ ఉంటుంది. 60%, కేవలం 40% మాత్రమే మనం తయారు చేసుకుంటాం. అరౌండ్ 20 మిలియన్ టన్స్ 2024 సంవత్సరంలో మనం ఎంత ఇంపోర్ట్ చేసుకున్నాం అనంటే 21 మిలియన్ టన్స్ ఆఫ్ ఎల్పిజిని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం 2024 సంవత్సరంలో. 90% ఆఫ్ ఇంపోర్ట్స్ ట్రెడిషనల్లీ సోర్స్డ్ ఫ్రమ్, ఆల్రెడీ నేను చెప్పాను కదా, వెస్ట్ ఏషియా నుంచి, యుఏఈ, ఖత్తర్, సౌదీ అరేబియా, కువైట్, ఈ 4 దేశాల నుంచి, ఈ వెస్ట్ ఏషియా దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. మొట్టమొదటిసారి వెస్ట్ ఏషియాతో పాటు యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇండియా ఈజ్ అమాంగ్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎల్పిజి మార్కెట్స్ డ్యూ టు ఉజ్వల ఎక్స్పాన్షన్. ఈ ఉజ్వల అన్నటువంటి కాన్సెప్ట్, ఇది స్కీమ్ కదండి. ఈ ఉజ్వల స్కీమ్ ని ఏ ఇయర్ లో లాంచ్ చేశారు? ఇట్ వాజ్ లాంచ్డ్ ఆన్ ఇన్ విచ్ ఇయర్? మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ సోర్సెస్, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం దీని ద్వారా ఈ స్కీమ్ అన్నది ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. ఉజ్వల స్కీమ్ ని ఏ ఇయర్ లో లాంచ్ చేశారో చెప్పండి. దీని ద్వారా ఏం చేస్తారు? సబ్సిడైజ్డ్ ప్రైజ్ కే సిలిండర్ ని ప్రొవైడ్ చేస్తారు. ప్రతి పూర్ బిపిఎల్ ఫ్యామిలీస్ కి సబ్సిడైజ్డ్ ప్రైస్ కి, అతి తక్కువ ప్రైస్ కి సిలిండర్ ని, గ్యాస్ కనెక్షన్ ని అందజేస్తారు. దట్ ఈస్ ఉజ్వల. ఉజ్వల అన్నటువంటిది ఏ ఇయర్ లో ఇంట్రడ్యూస్ చేశారు? మొట్టమొదట ఏ ప్రాంతంలో ఉజ్వల స్కీమ్ ని ఇంట్రడ్యూస్ చేశారు? తెలిస్తే కమెంట్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ వన్, అ డికేడ్ ఆఫ్ అమృత్ ఫార్మసీ. అమృత్ ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అమృత్ అమృత్ ఫుల్ ఫామ్ అనేది ఇంపార్టెంట్. అఫోర్డబుల్ మెడిసిన్స్ అండ్ రిలయబుల్ ఇంప్లాంట్స్ ఫర్ ట్రీట్మెంట్. ఇది అమృత్ అన్న కాన్సెప్ట్ దేని గురించి అంటే జనరిక్ మెడిసిన్. జనరల్ గా జనరిక్ మెడిసిన్ కి నార్మల్ ఇంగ్లీష్ మెడిసిన్ కి ఉన్నటువంటి తేడా ఏంటండి? ఇంగ్లీష్ మెడిసిన్ వచ్చేసి దాంట్లో యూజ్ చేసినటువంటి ఫార్ములాని మనం జనరిక్ మెడిసిన్ లో కూడా యూజ్ చేస్తాం. ఏ విధంగా యూజ్ చేస్తామంటే కాపీ రైట్స్, పేటెంట్స్ ఇష్యూ రాదా మరి అని అంటే ఎస్, అఫ్ కోర్స్ అలాంటి ఇష్యూ వస్తుందనే ఆ కాపీ రైట్స్, పేటెంట్స్ ఒక ప్రోడక్ట్ మీద, ఒక మెడిసిన్ మీద సమ్ 15 to 20 years ఉందనుకోండి. ఆ 15 to 20 years అయిపోయిన తర్వాత ఆ ఫార్ములా ఏదైతే ఉందో ఆ ఫార్ములాని జనరిక్ మెడిసిన్ లో యూజ్ చేసుకుంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జనరిక్ మెడిసిన్ లో సేమ్ ఫార్ములాని యూజ్ చేసి తక్కువ ధరకే అమ్ముతుంది. అందుకే జనరిక్ మెడిసిన్ మనకి సమ్ 60 to 70% ఇంగ్లీష్ మెడిసిన్. ఇప్పుడు పారాసెటమాల్ సమ్ 3 రూపీస్ ఉందనుకోండి, అదే జనరిక్ మెడిసిన్ లో మనకి ₹1 పావలాకి కూడా లభిస్తుంది అనమాట. అట్లా జనరిక్ మెడిసిన్ లో మెడిసిన్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది. దాని అర్థం ఇంగ్లీష్ మెడిసిన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, జనరిక్ మెడిసిన్ తక్కువ ఉంటుంది. నో, ఇట్స్ నాట్ లైక్ దాట్. జనరిక్ మెడిసిన్ ఈజ్ ఆల్సో ఈక్వివలెంట్ టు ఇంగ్లీష్ మెడిసిన్. అది కూడా అంతే ప్రభావితంగా పనిచేస్తుంది. జనరిక్ మెడిసిన్ యూజ్ చేయటంలో ఎటువంటి సంకోచం అవసరం లేదు. నేను కూడా జనరిక్ మెడిసిన్ నే ప్రిఫర్ చేస్తాను. నేను ప్రిఫర్ చేయడం మాత్రమే కాదు, ఐ ఆల్సో యూజ్ జనరిక్ మెడిసిన్. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా మెడిసిన్ ధర తక్కువ చేసుకోవాలి అని అంటే జనరిక్ మెడిసిన్ లో కొనుక్కోండి. జనరిక్ స్టోర్స్ ఉంటాయి, దాంట్లో అవైల్ చేసుకోండి. దానికోసమే అమృత్ అన్నటువంటి దాన్ని ఆ ఫార్మసీని లాంచ్ చేశారు. గవర్నమెంట్ ఇనిషియేటివ్ ప్రొవైడింగ్ లైఫ్ సేవింగ్ మెడిసిన్స్, ఇంప్లాంట్స్, అదేవిధంగా మెడికల్ కన్జ్యూమబుల్స్. ఎంత డిస్కౌంటెడ్ రేట్స్ కి? మినిమం 50, మాక్సిమం 90%, 50 నుంచి 90% డిస్కౌంటెడ్ రేట్స్ కే మనకి మెడిసిన్స్, మెడికల్ సప్లిమెంట్స్ ఇవన్నీ కూడా లభిస్తా ఉన్నాయి. ఏ సంవత్సరంలో దీన్ని లాంచ్ చేశారు అని అంటే
2015 సంవత్సరంలో అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ ద్వారా దీన్ని లాంచ్ చేశారు. ఇట్లా డికేడ్ కంప్లీట్ అయినటువంటి స్కీమ్స్ కానీ, డికేడ్ కంప్లీట్ చేసుకున్నటువంటి సంస్థలు కానీ, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విషయంలో. వాటి గురించి, వాటి మీద ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడగడానికి కూడా చాలా ఆస్కారం ఉంటుంది. అయితే దీంట్లో భాగంగానే ఇనీషియల్లీ జనరిక్ మెడిసిన్ ని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి కొన్ని మెడికల్ స్టోర్స్ ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. అది అండర్ విచ్ స్కీమ్ దాన్ని లాంచ్ చేసింది మన భారతదేశం? తెలిస్తే అది కూడా కమెంట్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ టామ్ క్రూజ్ ఆన్ హిస్ ఫస్ట్ ఆస్కర్ అవార్డ్ అన్న అకాడమీ అవార్డ్ అన్న బోత్ ఆర్ సేమ్. Tom Cruise, he is of 63-year-old and he is from the country USA. ఈయన యాక్టర్ మాత్రమే కాదు, యాక్టర్ కమ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, వాట్ నాట్, మల్టిపుల్ రోల్స్ ని ప్లే చేస్తారు. అయితే అట్ ద ఏజ్ ఆఫ్ 63 సంవత్సరాలు. మీరు మిషన్ ఇంపాసిబుల్ 1, 2 చూసారో లేదో నాకు తెలీదు. మిషన్ ఇంపాసిబుల్ 1, మిషన్ ఇంపాసిబుల్ 2 రీసెంట్ గా. ఈ మిషన్ ఇంపాసిబుల్ ఈ 2 సిరీస్ లో మీరు గమనించినట్లయితే జనరల్ గా ఒక హీరో స్టంట్స్ ఏ విధంగా చేస్తారు, స్టంట్ మాస్టర్ సపరేట్ గా ఉంటారు. ఆ స్టంట్ మాస్టర్ వాళ్ళ ప్లేస్ లో స్టంట్స్ ని చేసి ఫైనల్ గా హీరోకి డూప్ ఉంటుంది, డూప్ స్టంట్స్ చేస్తూ ఉంటారు. అది కానీ ఇక్కడ ఈయన అట్ ద ఏజ్ ఆఫ్ 63, 50+ సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కూడా ఆయన ఆ స్టంట్స్ అన్ని కూడా ఆయనే పర్ఫామ్ చేశారు. దాంట్లో హెలికాప్టర్ స్టంట్ ఒకటి ఉంది, హెలికాప్టర్ స్టంట్, అదేవిధంగా పైనుంచి బైక్ మీద నుంచి పారాషూట్ ని యూజ్ చేసుకొని దూకేటువంటి స్టంట్స్, ఇట్లా చాలా డెడ్లీయెస్ట్ స్టంట్స్ అన్ని కూడా ఆయనే స్వయంగా ప్రాక్టీస్ చేసి కొన్ని బోన్స్ ఫ్రాక్చర్ అయినప్పటికీ కూడా ఆయన రియల్ గా పర్ఫామ్ చేస్తారు ఎప్పుడు కూడా. అట్లా టామ్ క్రూజ్ వెల్ నోన్ రెప్యూటెడ్ పర్సనాలిటీ. స్పెసిఫిక్ గా మీకు చెప్పక్కర్లేదు, మీరు టామ్ క్రూజ్ స్టంట్స్ అని కొట్టండి, చాలా షార్ట్స్, రీల్స్ అవన్నీ కూడా వస్తాయి. వెరీ వెరీ పాపులర్ ఫిగర్, వెరీ వెరీ ఇన్స్పైరింగ్ ఫిగర్, పర్సనాలిటీ అని చెప్పొచ్చు టామ్ క్రూజ్ గారికి. ఇన్ని సంవత్సరాలు ఆస్కర్ రాకపోవడం ఆశ్చర్యకరమే. కాకపోతే రీసెంట్ గా ఆయన చిత్రీకరించినటువంటి మూవీస్ కి, అదేవిధంగా ఆయన డైరెక్ట్ చేసినటువంటి మూవీస్ కి, ఆయన యాక్ట్ చేసినటువంటి మూవీస్ కి కొలాబరేటివ్ గా అట్ యాన్యువల్ గవర్నర్స్ అవార్డ్ లో భాగంగా ఈయనకి బెస్ట్ యాక్టర్ అవార్డు లభించింది. ఈ గవర్నర్ అవార్డ్ దేని గురించి అనంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ కాంట్రిబ్యూషన్, అంటే ఆ చిత్రరంగానికి, హాలీవుడ్ చిత్రరంగానికి ఆయన అందించినటువంటి సర్వీసెస్, ఆయన లేదా ఆమె వాళ్ళు అందించేటువంటి సర్వీసెస్, అదేవిధంగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్. ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి వాళ్ళు చిత్రీకరించినటువంటి అంశాలు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ లాగా. మన భారతదేశంలో అయితే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ రికగ్నిషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మూవీస్, సినిమా అని చెప్తాం కదా. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ని ఏ ఇయర్ నుంచి ప్రజెంట్ చేయడం స్టార్ట్ చేశారు తెలిస్తే కమెంట్ చేయొచ్చు. ఫస్ట్ రెసిపియంట్ వచ్చేసి ఎవరండి? దేవికా రాణి వాజ్ ద ఫస్ట్ రెసిపియంట్ ఆఫ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్. లాస్ట్ రెసిపియంట్, రీసెంట్ రెసిపియంట్ వచ్చేసి ఎవరు? ఫర్ ద ఇయర్ 2024 ఆర్ 2023 ఎవరికి లభించిందండి? మోహన్ లాల్ గారికి లభించింది. మోహన్ లాల్ హ్యాస్ బీన్ అవార్డెడ్ విత్ ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్. రీసెంట్ గా మోహన్ లాల్ గారికి లభించింది. ఫస్ట్ దేవికా రాణి గారు ఏ ఇయర్ లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ని అందజేశారు? ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని చెప్పి దాదాసాహెబ్ ఫాల్కే గారికి పేరు. అట్లా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అన్నది ఈయనకి లభించింది. ఈ ఆస్కర్స్ అన్నటువంటి దాన్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 1929 లో ఆస్కర్ అవార్డ్స్ ని ప్రెజెంట్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆస్కర్ అనేది కంటిన్యూ అవుతానే ఉంది. ఇప్పుడు మనకి యుఎస్ గవర్నమెంట్ 4 అవార్డ్స్ ని అందజేస్తూ ఉంటుంది. వాటిని గోటి అని చెప్పేసి గోట్ అవార్డ్స్ అని చెప్పేసి చెప్తాం. ఆ గోట్ అవార్డ్స్, G stands for what? Grammy. O stands for what? Oscar. T stands for what? Tony. E stands for what? Emmy. ఈ 4 సార్ట్స్ ఆఫ్ అవార్డ్స్ ని అందజేసేది యుఎస్ గవర్నమెంట్. దీస్ 4 అవార్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క అవార్డు. గ్రామీ అవార్డు అని అంటే దేనికి, ఏ రంగానికి ఇస్తారండి? మ్యూజిక్ రంగానికి. ఆస్కార్ వచ్చేసి మూవీస్, ఫిల్మ్స్ రంగానికి. టోనీ అవార్డు వచ్చేసి టెలివిజన్ రంగానికి. ఎమ్మీ అవార్డు వచ్చేసి
ఏ రంగానికి ఎమ్మీ అవార్డు అందజేస్తారు? ఇది మీరు కమెంట్ చేయొచ్చు. గ్రామీ, ఆస్కార్, టోనీ, ఎమ్మీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. గోట్ అవార్డ్స్ ఆర్ ప్రెజెంటెడ్ బై యుఎస్ గవర్నమెంట్. ఆస్కార్ అవార్డ్స్ 1929లో మొట్టమొదట ఇవ్వడం స్టార్ట్ చేశారు. టామ్ క్రూజ్ గారికి హీ రిసీవ్డ్ హిస్ ఫస్ట్ అవార్డ్. రైట్, నెక్స్ట్ వన్. ఈ జాగృతి ప్లాట్ఫామ్ అనేది రీసెంట్ గా న్యూస్ లో ఎందుకు ఉంది అని అంటే, దీంట్లో 2.75 lakh యూజర్స్ క్రాస్ అయ్యారు, ఇంక్లూడింగ్ 1388 NRIs అండ్ డెలివర్డ్ రికార్డ్ డిస్పోజల్ ఎఫిషియన్సీ ఇంక్లూడింగ్ NRIs. జాగృతి అన్నది ప్లాట్ఫామ్ ఏంటి అని అంటే, AI ఎనేబుల్డ్ డిజిటల్ గ్రీవెన్స్ రెడ్రెసల్ ప్లాట్ఫామ్ ఆఫ్ అండర్ విచ్ మినిస్ట్రీ అని అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ కిందకి వస్తుంది. అంటే మనకి ఇప్పుడు ఏదన్నా రెడ్రెసల్ మెకానిజం ఉందనుకోండి, ఇప్పుడు మనకి ఏదన్నా మనం ప్రోడక్ట్ కొన్నాము, ఆ ప్రోడక్ట్ సరిగా లేదు, దాని గురించి ఏదైనా కంప్లైంట్ పెట్టినప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ ద్వారా మనం ఈ జాగృతి ప్లాట్ఫామ్ ని యూజ్ చేసి ఫస్ట్ రిజిస్టర్ అవ్వచ్చు, తర్వాత ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని ఈజీగా మనం కంప్లైంట్ అన్నటువంటి దాన్ని ఫైల్ చేయొచ్చు. అండ్ త్వరితగతిన మనకి దానికి మనం పెట్టినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో దానికి రెజల్యూషన్ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది. ఆ విధంగానే 2.75 lakh యూజర్స్ క్రాస్ అయ్యారు. దాంట్లో NRIs 1388 మంది ఉన్నారనమాట. రైట్, ఆపరేషన్ మిడాస్. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆపరేషన్ మిడాస్ అన్నటువంటిది ఏంటి అంటే, ఈ పేరు ఎందుకు పెట్టారు? యుక్రెయిన్ దేశం వాళ్ళు ఈ ఆపరేషన్ ని కండక్ట్ చేసి రీసెంట్ గా చాలా మంది కరప్షన్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి ఆ దేశపు అఫీషియల్సే, ఆ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్సే ఇన్వాల్వ్ అయి ఉన్నారు, హయ్యర్ అఫీషియల్స్. వాళ్ళని కనిపెట్టి వెలికి తీశారనమాట. 15 months నుంచి ఈ లాస్ట్ 2024 నుంచి ఇప్పటి వరకు 15 నెలల వ్యవధిలో కొన్ని థౌజండ్స్ ఆఫ్ రికార్డింగ్స్ ద్వారా ప్రూఫ్స్ గా కలెక్ట్ చేసి వీళ్ళు కనిపెట్టారు. ఇది వచ్చేసి ఏంటి, ఆపరేషన్ మిడాస్ వచ్చేసి ఏంటి అని అంటే, యాంటీ కరప్షన్ ప్రోగ్రామ్ ఎయిమ్డ్ అట్, మరి ముఖ్యంగా ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళే కాంట్రాక్ట్స్ లో ఇన్వాల్వ్ అయ్యి కరప్షన్ అంటే, మీకు మేము ఈ కాంట్రాక్ట్ ఇప్పిస్తాము, మాకు 10% 15% ఇవ్వాలి అని చెప్పేసి అట్లా డీల్ మాట్లాడుకొని కరప్షన్ కి పాల్పడ్డారట. ఆ కరప్షన్ కి పాల్పడిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, మేజర్ గా ఏ ఇండస్ట్రీ ఉంది, దాన్ని అంతటిని ఆపరేషన్ మిడాస్ ద్వారా బయటికి తీసుకొచ్చారు. బై గవర్నమెంట్, బై ఏ కంట్రీ అండి? యుక్రెయిన్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి? కీవ్. ఇప్పుడు యుక్రెయిన్ కి ప్రెసిడెంట్ గా ఎవరు పనిచేస్తున్నారు తెలిసినట్లయితే కమెంట్ చేయొచ్చు. యుక్రెయిన్ ప్రెసిడెంట్. కరెన్సీ వచ్చేసి ఏంటి? వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ యుక్రెయిన్? మిడాస్ అన్న పేరు ఎందుకు వచ్చింది అని అంటే, గ్రీక్ మైథాలజీ ప్రకారం మిడాస్ అన్నటువంటి పర్సనాలిటీ, గ్రీక్ గాడ్, ఆ మిడాస్ అన్నటువంటి దేవుడు, ఆయన ఏం పట్టుకున్నా కూడా అంతా గోల్డ్ లోకి మారిపోతా ఉండేదన్నమాట. అట్లా ఇక్కడ పట్టిందల్లా బంగారమే అని చెప్తాం కదా, ఇక్కడ వీళ్ళు కూడా అట్లా గోల్డ్ లో కూడా కరప్షన్ కి పాల్పడ్డారు. అదే విధంగా కాంట్రాక్ట్స్ లో కూడా కరప్షన్ యాక్టివిటీస్ కి పాల్పడ్డారు. దట్ ఈస్ ఆపరేషన్ మిడాస్. మన భారతదేశంలో కూడా ఇట్లా సెవరల్ ఆపరేషన్స్ ని కండక్ట్ చేసి మనం కొన్ని ఆపరేషన్స్ ని కండక్ట్ చేసి ఈ కరప్షన్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి వాళ్ళని వెలికి తీసాం. మన భారతదేశంలో అయితే ఏమేమి ఏజెన్సీస్ ఉంటాయండి? సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. అదే విధంగా మనకి సిబిఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. సిబిఐ అన్నది ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో కరప్షన్ లో వాళ్ళ మీద ఇన్వెస్టిగేట్ చేసేది సిబిఐ. విజిలెన్స్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి కంపెనీస్ కానీ అఫీషియల్స్ కానీ వాళ్ళ గురించి సివిసి అన్నది చేస్తుంది. అదే విధంగా లోక్పాల్ అన్నది మొత్తం ఒక్కొక్క ప్రాంతానికి మారిపోతా ఉంటుంది. లోక్పాల్ అనేది మరలా వేరు, అది మ్యాసివ్ లెవెల్లో కరప్షన్ యాక్టివిటీస్ కి ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళని లోక్పాల్ అనేటువంటి బాడీ ద్వారా వెలికి తీస్తారు. ఇవన్నీ మన భారతదేశంలో. యుక్రెయిన్ లో వచ్చేసి ఆపరేషన్ మిడాస్. దీని గురించి చూద్దాం. 15-month అండర్ కవర్ యాంటీ కరప్షన్ ఇన్వెస్టిగేషన్. దీన్ని ఎవరు కండక్ట్ చేశారు? నబో, నేషనల్ యాంటీ కరప్షన్ బ్యూరో, అండ్ సాపో, స్పెషలైజ్డ్ యాంటీ కరప్షన్ ప్రాసిక్యూషన్ ఆఫీస్ ఇంటూ గ్రాఫ్ట్ ఇన్సైడ్
యుక్రెయిన్స్ స్టేట్ న్యూక్లియర్ కంపెనీ. ఆ కంపెనీ పేరే వచ్చేసి ఏంటి అనంటే ఎనర్గో ఆటమ్. దీన్ని గుర్తుపెట్టుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదండి. ఎనర్జీలో ఎనర్గో ఆటమ్. ఎనర్గో ఆటమ్. ఎనర్గో ఆటమ్ అన్నది యుక్రెయిన్ దేశానికి న్యూక్లియర్ పవర్ ని, ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేసేటువంటి సంస్థ. మేజర్ గా ఆ సంస్థ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి చాలా కరప్షన్స్ కి పాల్పడింది. నేమ్డ్ ఆఫ్టర్ కింగ్ మిడాస్. ఎందుకు? హీ టర్న్డ్ కాంట్రాక్ట్స్ ఇంటూ గోల్డ్, ఎక్స్పోజ్డ్ బ్రైబరీ నెట్వర్క్ డిమాండింగ్. అంటే అఫీషియల్స్ వీళ్ళు ఈ కాంట్రాక్ట్స్ అన్నిటిని ఏ విధంగా గోల్డ్ రిజర్వ్స్ లోకి కన్వర్ట్ చేసుకున్నారు, అందుకే ఆపరేషన్ మిడాస్ అని పెట్టారు. ఎక్స్పోజ్డ్ బ్రైబరీ నెట్వర్క్ డిమాండింగ్ 10 to 15% కట్స్ ఫ్రమ్ ఎనర్గో ఆటమ్ కాంట్రాక్టర్స్. అట్లా 10 to 15% వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. దీని ద్వారా $100 million, నియర్లీ $100 million బ్యాక్ డోర్ నుంచి పొలిటికల్లీ కనెక్టెడ్ యాక్టర్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండటం అన్నది విశేషం. దట్ ఈస్ ఆపరేషన్ మిడాస్. నెక్స్ట్, నేషనల్ గోపాల్ రత్న అవార్డ్. నేషనల్ గోపాల్ రత్న అవార్డ్స్. ఈ అవార్డ్స్ అన్నవి ఏ రంగంలో ఇస్తారు అనంటే డైరీ రంగంలో ఈ అవార్డ్స్ ని అందజేస్తూ ఉంటుంది. డైరీ రంగంలో ఈ అవార్డ్స్ ని అందజేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. నేషనల్ గోపాల్ రత్న, గోవుల్ని కాచే వాళ్ళని గోపాలుడు అని అంటాం కదా, అట్లా గోపాల్ రత్న అవార్డు నేషనల్ లెవెల్లో ఎవ్రీ ఇయర్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అవార్డ్స్ విల్ బి ప్రెజెంటెడ్ ఆన్. ఎప్పుడు ప్రెజెంట్ చేస్తారండి? November 26th. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ November 26th? నేషనల్ మిల్క్ డే. నేషనల్ మిల్క్ డే వచ్చేసి ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ November 26th. November 26th కి ఇంకొక ఇంపార్టెన్స్ కూడా ఉంది. దట్ ఈస్ కాన్స్టిట్యూషన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ November 26th. కాన్స్టిట్యూషన్ డే November 26th ఎందుకు సెలబ్రేట్ చేస్తాం? అడాప్ట్ చేసుకున్నందుక, ఇంప్లిమెంట్ చేసుకున్నందుక? మన భారత రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకుంది ఎప్పుడండి? November 26th, 1949 అడాప్ట్ చేసుకున్నాం. కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ లేదా ఇంప్లిమెంట్ అయినది ఎప్పటి నుంచి అనంటే January 26th, 1950 నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. అడాప్ట్ అయింది November 26th, ఇంప్లిమెంట్ అయింది January 26th. అందుకే January 26th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వాట్? రిపబ్లిక్ డేగా, కంప్లీట్ ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం. November 26th మన భారత రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్నాం. కాన్స్టిట్యూషన్ డే, సంవిధాన్ దివస్ అన్నా కూడా సేమ్. సంవిధాన్ దివస్ ఆర్ కాన్స్టిట్యూషన్ డే రెండు బోత్ ఆర్ సేమ్. నేషనల్ మిల్క్ డే కూడా సేమ్ డేనే సెలబ్రేట్ చేస్తాం. నేషనల్ మిల్క్ డే November 26th. ఎవరు పుట్టినరోజు అండి? దట్ ఈస్ వర్గీస్ కురియన్. వర్గీస్ కురియన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ హూ? ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అని చెప్పేసి వర్గీస్ కురియన్ గారికి పేరు. ఈయన ఇనిషియేటివే అమూల్, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. అమూల్ అనేది గుజరాత్ లో కోఆపరేటివ్ బేస్డ్ కంపెనీ. ఇప్పుడు అంతర్జాతీయ లెవెల్లో కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది కదా. ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. వర్గీస్ కురియన్ ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్. మరి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని ఎవరికి పేరు? ఇది నేను గ్లోబల్ లెవెల్లో అడుగుతున్నా. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ ఎవరు? ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అయితే MS స్వామినాథన్. గ్లోబల్ లెవెల్లో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని ఎవరికి పేరు తెలిస్తే కమెంట్ చేయండి. నేషనల్ మిల్క్ డేలో భాగంగా ఈ అవార్డ్స్ ని అందజేస్తారు. కన్ఫర్డ్ బై ఎవరు ఇస్తారు? డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ, మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ. దీన్ని మొట్టమొదటిసారి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి అనంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 2021 అండర్ RGM. ఓకే, a prestigious national award recognizing outstanding contribution in the livestock and dairy sector, especially those promoting indigenous cattle and scientific dairying ని, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ని, అదే విధంగా ఎక్కువ లైవ్ స్టాక్ ని సేఫ్ గార్డ్ చేయడం. ఇట్లా 3 different కేటగిరీస్ లో ఈ అవార్డ్స్ ని ప్రెజెంట్ చేస్తూ ఉంటారు. అవేంటో చూద్దాం. 3 different కేటగిరీస్. బెస్ట్ డైరీ ఫార్మర్, ఇండిజినియస్ బ్రీడ్స్. మనము రకరకాల వేరే దేశాల బ్రీడ్స్ కాకుండా మన భారతదేశంలో దొరికేటువంటి బ్రీడ్స్. బెస్ట్ డైరీ ఫార్మర్ ఇండిజినియస్ బ్రీడ్స్ విషయంలో. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ టెక్నీషియన్. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే తెలుసు కదా, న్యాచురల్ గా మేల్ ఫీమేల్ కి ఇంటర్ కోర్స్ చేపించకుండా
ఆర్టిఫిషియల్ పద్ధతి ద్వారా ఇన్సెమినేషన్ అంటే కన్సీవ్ అయ్యేలాగా చేయటం. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ టెక్నీషియన్, బెస్ట్ డైరీ కోఆపరేటివ్ ఆర్ FPO ఆర్ MPC, ఈ 3 రంగాల్లో అవార్డ్స్ ని ప్రెజెంట్ చేస్తారు. క్యాష్ ప్రైజ్ కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఎంత అండి అని అంటే 5 లక్షల రూపాయలు, సెకండ్ ప్రైజ్ 3 లక్షల రూపాయలు, థర్డ్ ప్రైజ్ వచ్చేసి 2 లక్షల రూపాయలు. స్పెషల్ అవార్డ్ వచ్చేసి ఎంత అనంటే 2 లక్షల రూపాయలు నార్త్ ఈస్టర్న్ రీజియన్, NER అంటే నార్త్ ఈస్టర్న్ రీజియన్ ఆర్ హిమాలయన్ స్టేట్స్ కి స్పెషల్ ప్రైజ్ అనేది ఉంటుంది, అది 2 లాక్ రూపీస్. ఇవన్నీ ఇంపార్టెంట్. అండ్ వాళ్ళ పేర్లు చాలా ఉన్నాయి, అందుకే నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. 3 కేటగిరీస్, క్యాష్ ప్రైజ్, ఇవి గుర్తుపెట్టుకోండి. మాక్సిమం ఎంత అనంటే 5 లాక్ రూపీస్ ఫస్ట్ ప్రైజ్. రైట్, నెక్స్ట్ వన్, అంబాజీ మార్బుల్ సెక్యూర్స్ GI ట్యాగ్. అంబాజీ మార్బుల్ ఫ్రమ్ విచ్ స్టేట్? గుజరాత్ స్టేట్ నుంచి అంబాజీ మార్బుల్ కి రీసెంట్ గా గుజరాత్ స్టేట్ నుండి GI ట్యాగ్ అన్నది ఆ మార్బుల్ కి లభించింది. రీసెంట్ గా ఏ కాన్క్లేవ్ జరిగిందండి? TBC, ట్రైబల్ బిజినెస్ కాన్క్లేవ్ 2025. దాంట్లో భాగంగానే ఈ అవార్డ్స్ ని ప్రెజెంట్ చేశారు. GI ట్యాగ్, దీనితో పాటుగా GI, ఇప్పుడు మనం GI ట్యాగ్ పొందాలి అనంటే ఫీ వచ్చేసి ఇది వరకు 5,000 రూపాయలు. ఇప్పుడు ఆ ఫీజుని ఎంతకి తగ్గించారు? ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేశారు కూడా. రెన్యువల్ చేసుకోవాలన్నా, ఒక ప్రోడక్ట్ కి GI ట్యాగ్ లభించాలన్నా ఫీజు పే చేయాల్సి ఉంటుంది కదా, చాలా చాలా మినిమల్ కి తగ్గించారు. 5,000 రూపాయల నుంచి ఎన్ని వేలకు తగ్గించారో కామెంట్ చేయండి. నోన్ ఫర్ ఇట్ స్ట్రెంగ్త్ అండ్ హై కాల్షియం కంటెంట్, ఎక్కువ కాల్షియం కంటెంట్ ఉంటుంది అంబాజీ మార్బుల్. దీని విశిష్టత ఏంటి అని అంటే మాక్సిమం ఈ మార్బుల్స్ ని ఇళ్లలో కాకుండా, ఇళ్లతో పాటు ఇళ్లలో కానీ ఇండస్ట్రీస్ లో కానీ మార్బుల్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. అది కాకుండా ఈ మార్బుల్స్ అన్నవి ఎక్కడ ప్రాచుర్యం అనంటే టెంపుల్స్ లో, ఎస్పెషల్లీ ఈ అంబాజీ మార్బుల్ అన్నది కూడా వివిధ టెంపుల్స్ లో, మన భారతదేశంలో ఉన్నటువంటి రామ్ మందిర్ లో కూడా దీన్ని యూజ్ చేశారని ప్రతీతి. అదేవిధంగా గ్లోబల్ లెవెల్లో వేరే దేశాల్లో ఉన్నటువంటి టెంపుల్స్ లో కూడా అంబాజీ మార్బుల్ ని యూజ్ చేశారని చెప్పేసి ఉన్నది. అవి ఎక్కడెక్కడ యూజ్ చేశారు అనంటే మియామి, లాస్ ఏంజల్స్, బోస్టన్, న్యూజిలాండ్ అండ్ ఇంగ్లాండ్, ఈ దేశాలలో టెంపుల్స్ కన్స్ట్రక్షన్ లో ఈ దీనిని యూజ్ చేశారు, ఈ మార్బుల్ ని యూజ్ చేశారు, అంబాజీ మార్బుల్. ఈవెన్ రామ్ మందిర్, అయోధ్యలో కట్టినటువంటి రామ్ మందిర్ ఉంది కదా, ఆ రామ్ మందిర్ లో కూడా ఇదే మార్బుల్ ని యూజ్ చేశారు. ఈ మార్బుల్ ఎంత ఫైన్ ఉంటదంటే, తాజ్ మహల్ ఉంది కదా, తాజ్ మహల్ కూడా మనకి టోటల్ వైట్ మార్బుల్ తోనే కన్స్ట్రక్ట్ చేశారు కదా, ఆ తాజ్ మహల్ లో యూజ్ చేసినటువంటి వైట్ మార్బుల్ కంటే కూడా దీని టెక్స్చర్ చాలా చాలా ఫైన్ గా ఉంటుందంట. ఆ విధంగా marble mines of Ambaji are believed to be 1200 to 1500 year old and were used in the construction of Dilwara Jain temple from Mount Abu, Dilwara Jain temples ఎక్కడ ఉన్నాయండి? రాజస్థాన్. ఈ దిల్వారా జైన్ టెంపుల్స్ లో కూడా వీటిని యూజ్ చేశారు. దీనికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ కూడా ఉంది దిల్వారా జైన్ టెంపుల్స్ కి. మార్బుల్ అన్నది ఏ టైప్ ఆఫ్ రాక్? మనకి ఇగ్నియస్ రాక్ అని చెప్పేసి ఉంటుంది. ఇగ్నియస్ రాక్, సెడిమెంటరీ రాక్, మెటామార్ఫిక్ రాక్. ఇగ్నియస్, సెడిమెంటరీ అండ్ మెటామార్ఫిక్ రాక్ అని చెప్పేసి 3 రకాలు ఉంటాయి. ఇగ్నియస్ అని అంటే ఇప్పుడు మనకి లావాల నుంచి బయటకు వస్తాయి కదా కొన్ని ప్రోడక్ట్స్, వాటి నుంచి ఏదైనా ఏర్పడితే ఇగ్నియస్ రాక్ అని అంటాం. సెడిమెంటరీ అంటే కొన్ని సంవత్సరాలు, కొన్ని హండ్రెడ్స్, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అట్లానే సెడిమెంట్స్ లాగా అండర్ వాటర్ కానీ అపాన్ ద వాటర్ కానీ ఏర్పడితే ఇట్లా సెడిమెంటరీ రాక్స్ అని అంటాం. ఆ సెడిమెంటరీ రాక్ ఏదైతే ఉందో దాని రూపాన్ని చేంజ్ చేసుకున్నట్లయితే అలాంటి రాక్స్ ని మెటామార్ఫిక్ రాక్ అని అంటాం. మార్ఫ్ అంటే చేంజే కదండి, అట్లా ఇది వరకు ప్రీవియస్ రూపం నుంచి వేరే రూపం మారితే దాన్ని మెటామార్ఫిక్ రాక్ అని అంటాం. ఇది కూడా మార్బుల్ అన్నది కూడా మెటామార్ఫిక్ రాకే. మరి మార్బుల్ అన్నది మెటామార్ఫిక్ రాక్ అన్నాం కదా, ఇది వరకు దేని నుంచి దాని రూపం మార్చుకుంది అనంటే లైమ్ స్టోన్ నుంచి మార్బుల్ గా, అంటే చాలా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అలాగే ఉండిపోయింది అనుకోండి, లైమ్ స్టోన్ కాస్త ఏమైంది మార్బుల్ లాగా మారుతుంది. దాంట్లో కాల్షియం కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ అందుకే క్యాల్సైట్ ఎక్కువగా ఉంటుంది. క్యాల్సైట్ నథింగ్ బట్ దాని ఫార్ములా ఏంటండి? CO3, కాల్షియం కార్బోనేట్ అని చెప్పేసి చెప్తాం. ఇవి ఇంపార్టెంట్. రీసెంట్ గా కూడా నేను వేరే వాటికి కూడా GI ట్యాగ్ లభించాయి. లేప్చా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఒకటి ఫ్లూట్ కి, ఇంకొకటి లేప్చా నుంచి
ఒకటి ఫ్లూట్, ఇంకొకటి 3 స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్, గిటార్ లాగా ఉంటది. అది ఏ స్టేట్? లేప్చా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కి కూడా రీసెంట్ గా GI ట్యాగ్ లభించింది. ఫ్రమ్ విచ్ స్టేట్? ఇది కూడా నేను ప్రీవియస్ గా కరెంట్ అఫైర్స్ సెషన్ లో డిస్కస్ చేశాను. అది ఏ స్టేట్ తెలిస్తే కమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ గరుడ అండ్ అజయ వారియర్ 2025. 2 ఎక్సర్సైజెస్ ఒకటేసారి అయిపోతాయని ఇక్కడ చెప్తున్నాను. గరుడ ఎక్సర్సైజ్ అన్నది ఏ 2 దేశాలకి మధ్య, ఇండియాకి ఫ్రాన్స్ కి మధ్య జరిగేటువంటి ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ గరుడ ఎక్సర్సైజ్. అదే విధంగా ఇండియాకి ఫ్రాన్స్ కి మధ్య జరిగేటువంటి వేరే మిలిటరీ ఎక్సర్సైజెస్ నేమ్స్ అంటే ఆర్మీ ఎక్సర్సైజ్, అదే విధంగా నేవల్ ఎక్సర్సైజ్. ఆర్మీ ఎక్సర్సైజ్ పేరు వచ్చేసి ఏంటంటే ఇట్ ఈస్ శక్తి. ఇంకొకటి వరుణ ఈస్ ద నేవల్ ఎక్సర్సైజ్, నేమ్ ఆఫ్ ద నేవల్ ఎక్సర్సైజ్. ఆర్మీ ఎక్సర్సైజ్ పేరేంటి? ఇండియాకి ఫ్రాన్స్ కి మధ్య జరిగేటువంటి ఎక్సర్సైజ్ పేరు శక్తి. నేవీలో అయితే వరుణ, ఎయిర్ ఫోర్స్ వచ్చేసి గరుడ. దీన్ని ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు? ఫ్రాన్స్ లోనే దీనిని కండక్ట్ చేయనున్నారు. ఇంకొకటి ఇండియాకి యూకేకి మధ్య జాయింట్ మిలిటరీ ట్రైనింగ్ ఎక్సర్సైజ్. జస్ట్ ఇది ట్రైనింగ్ ఎక్సర్సైజ్ మాత్రమే. దట్ ఈస్ అజయ వారియర్ 2025. ఎక్కడ జరుగుతుందండి? రాజస్థాన్ లో. అదే విధంగా మీరు ఇండియాకి మరియు యూకేకి మధ్య జరిగేటువంటి మిలిటరీ ఎక్సర్సైజెస్ పేరు ఏంటి? ఇవి తెలిస్తే కమెంట్ చేయండి. దీంతో పాటుగా మలబార్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. దీంట్లో ఏవేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి? ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ అండ్ యుఎస్. ఈ 4 దేశాలు ఇన్వాల్వ్ అయ్యి కండక్ట్ చేసేటువంటి నేవల్ ఎక్సర్సైజ్ పేరే మలబార్ ఎక్సర్సైజ్. ఇది కూడా ఇంపార్టెంట్, రైట్? నెక్స్ట్ రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్. రీసెంట్ గా రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ ని అందజేశారు. ఈ రామోజీ ఫిల్మ్ సిటీ అన్నది ఆయన పేరు మీదగానే ఉంది. ఇంకా రామోజీరావు ఈనాడు, ఓకే, ఆయన పేరు మీదుగా ఎవరైతే ఎక్సెప్షనల్ ఇండివిజువల్స్, 7 ఎక్సెప్షనల్ ఇండివిజువల్స్, అది ఏ రంగాల్లో? సర్వీస్ కానీ, ఇన్నోవేషన్ కానీ, నేషనల్ స్పిరిట్ అట్ గ్రాండ్ 7. రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్, రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ ఎక్సలెన్స్ అవార్డ్స్ ని 7 రంగాల్లో విశిష్టత సాధించినటువంటి వాళ్ళకి ఈ అవార్డ్స్ ని అందజేశారు. ఆ 7 కేటగిరీస్ లో ఎవరెవరికి వచ్చిందో చూద్దాం. ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం, ఇది వన్ ఆఫ్ ద కేటగిరీస్. దీంట్లో ఎవరికి వచ్చింది? శ్రీ జయదీప్ హార్దికర్. ఈయన జయదీప్ గారు వచ్చేసి జర్నలిస్ట్ నోన్ ఫర్ హిస్ డీప్ డైవ్ ఇంటూ ఇండియాస్ అగ్రేరియన్ క్రైసిస్ అండ్ రూరల్ లైఫ్. ఈయన కన్సిస్టెంట్లీ బ్రాట్ వాయిసెస్ ఆఫ్ మార్జినలైజ్డ్ ఇంటూ నేషనల్ స్పాట్ లైట్, ఎస్పెషల్లీ అగ్రికల్చర్ అండ్ రూరల్ లైఫ్. దాన్ని ప్రమోట్ చేస్తూ ఈయన ఎక్కువగా జర్నలిజంలో ప్రచురించడం వల్ల ఆయనకి అవార్డు లభించింది. నెక్స్ట్ సెకండ్ అవార్డు వచ్చేసి యూత్ ఐకాన్ అవార్డ్, శ్రీకాంత్ బొల్లా. ఈయన వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే బై బర్త్ బ్లైండ్ అయినప్పటికీ కూడా ఆయన బోలాంట్ ఇండస్ట్రీస్ అని చెప్పి ఒక ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేసి దాంట్లో కూడా డిజేబుల్డ్ ఇండివిజువల్స్ ని తీసుకొని సస్టైనబుల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంక్లూజివ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, సస్టైనబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా, అంటే నార్మల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా సస్టైనబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో వృద్ధి సాధించినందుకు కూడా యూత్ ఐకాన్ అవార్డ్ ఆయనకి అందజేశారు శ్రీకాంత్ బొల్లా. అదేవిధంగా థర్డ్ వన్ వచ్చేసి ఎక్సలెన్స్ ఇన్ ఆర్ట్ అండ్ కల్చర్. ఎవరికి లభించింది? ప్రొఫెసర్ సతుపతి ప్రసన్నశ్రీ. ఈవిడ ఏం చేశారు అని అంటే ట్రైబల్ లింగ్విస్టిక్స్ అంటే లాంగ్వేజెస్ హ్యాస్ డెవలప్డ్ స్క్రిప్ట్స్ ఫర్ 19 ట్రైబల్ లాంగ్వేజెస్ కి స్క్రిప్ట్స్ ని ఈవిడ రూపొందించారు. ఎస్, ట్రైబల్ లాంగ్వేజెస్ కి ఇది వరకు స్క్రిప్ట్ అనేది ఉండేది కాదు. అందుకే ట్రైబల్ లాంగ్వేజెస్ కి క్లాసికల్ లాంగ్వేజ్ రికగ్నిషన్ అనేది ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అని అంటే వాటికి స్క్రిప్ట్ లేకపోవడం వల్లే. అలాంటి 19 ట్రైబల్ లాంగ్వేజెస్ ని ఐడెంటిఫై చేసి ఈవిడ వాటికి స్క్రిప్ట్స్ ని డెవలప్ చేశారు. అందుకు గాను ఈవిడకి ఈ అవార్డ్ అన్నది లభించింది. నెక్స్ట్ అవార్డ్ ఎక్సలెన్స్ ఇన్ రూరల్ డెవలప్మెంట్ ఎవరికి లభించింది? శ్రీమతి ఆమ్లా అశోక్ రుయా. ఈవిడకే ఏమని పేరు అని అంటే వాటర్ మదర్ అని చెప్పేసి ఈవిడకి పేరు. రీసెంట్ గా ట్రీ ఉమెన్ ఆఫ్ ఇండియా ఆవిడ మృతి చెందారు కదండి. ట్రీ ఉమెన్ ఆఫ్ ఇండియా అని ఎవరికి పేరు తెలిసినట్లయితే కమెంట్ చేయండి. ఆవిడ మరణించారు అట్ ద ఏజ్ ఆఫ్ 114. షీ ఈస్ ఫ్రమ్ విచ్ స్టేట్? కర్ణాటక. షీ హాస్ ప్లాంటెడ్ సెవరల్ బనియన్ ట్రీస్. రీసెంట్ గా ఆవిడ మృతి చెందారు. వాళ్ళకి పిల్లలు లేకపోవటం, అదే విధంగా మొక్కలనే పిల్లల్లాగా భావించి ఎక్కువ మొక్కల్ని నాటడం, అట్లా
ట్రీ ఉమెన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఆవిడకి పేరు. ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరికి పేరు? ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా జాదవ్ పయేంగ్. జాదవ్ పయేంగ్ ఫ్రమ్ అస్సాం. అస్సాం నుంచి జాదవ్ పయేంగ్. ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ట్రీ ఉమెన్ ఆఫ్ ఇండియా అని ఈవిడికి పేరు. వాటర్ మదర్. వాటర్ మదర్ అని ఎవరికి పేరండి? రుయా. ఆమ్లా అశోక్ రుయా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇన్నోవేషన్ టెక్నిక్ ని ప్రవేశపెట్టినందుకు గాను ఈవిడకి అవార్డు ఇచ్చారు. ఇంకొక అవార్డు ఎక్సలెన్స్ ఇన్ సర్వీస్ టు మ్యాన్ కైండ్, శ్రీ ఆకాష్ స్టాండర్డ్. ఈయనకి ఎందుకు లభించింది అని అంటే త్రూ పెహచాన్. పెహచాన్ అన్నటువంటిది ఏంటి? స్ట్రీట్ స్కూల్ హ్యాస్ ట్రాన్స్ఫర్డ్ స్ట్రీట్ కార్నర్స్. ఆ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేపించడం, వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం, ఎస్పెషల్లీ ఇన్ ఢిల్లీ ఎన్సిఆర్ రీజియన్, నార్త్ క్యాపిటల్ రీజియన్ అని చెప్పేసి చెప్తాం. ఆ రీజియన్ లో ఉన్నటువంటి పిల్లల్ని స్ట్రీట్ స్కూల్, దాని పేరే ఏంటి? పెహచాన్ అన్నటువంటిది పేరు. పెహచాన్ అంటే ఏంటంటే గుర్తు, అది పెహచాన్ లిటరల్ మీనింగ్. నెక్స్ట్ ఉమెన్ అచీవర్ అవార్డ్ శ్రీమతి పల్లవి ఘోష్. ఈవిడకి ఎందుకు లభించింది అంటే ఈవిడ హ్యూమన్ రైట్స్ అడ్వకేట్. ఈవిడ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా చాలా మంది అమ్మాయిల్ని వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు కదా, అలా చాలా మంది అమ్మాయిల్ని రెస్క్యూ చేసినందుకు కానీ ఈవిడకి అవార్డు ఇచ్చారు. నెక్స్ట్ ఎక్సలెన్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవరికి? ప్రొఫెసర్ మాధవీలత గాలి. ఇప్పుడు మీరు గమనించినట్లయితే 7లో ఎక్కువగా మహిళలకే ఈ అవార్డ్స్ అనేవి లభించాయి, ఎక్కువ అవార్డ్స్. అండ్ ఎక్స్పర్ట్ ఇన్ జియో టెక్నికల్ ఇంజనీరింగ్. ఈవిడ ఏం చేశారు అని అంటే చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ అండ్ నౌ ఎస్ మాధవీలత చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ తెలుసు కదా, ఆ బ్రిడ్జ్ అన్నది ఇట్లా ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ లో ముఖ్య పాత్రను పోషించింది ఈవిడే. ఆ టెక్నాలజీకి ప్రొఫెసర్ ఈవిడే అని ఇది వరకు మనం అప్పుడెప్పుడు వచ్చినప్పుడు డిస్కస్ చేసాం. సస్టైనబుల్ టెక్నిక్స్ ని ఇంట్రడ్యూస్ చేయటం వల్ల ఈవిడకి ఈ అవార్డు లభించింది, మాధవీలత గాలి. రైట్, నెక్స్ట్ వన్ ద లాస్ట్ వన్ ఫర్ టుడే. హ్యూమన్ రినౌండ్ హాలీవుడ్ సింగర్. హాలీవుడ్ అంటే దేనికి పేరండి? ఒడిషాలో ఉన్నటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీ, దాన్ని హాలీవుడ్ అని పేరు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇండస్ట్రీస్ ని టాలీవుడ్ అని చెప్పేసి, కేరళ అట్లాంటి దాన్ని ఏమని పేరు? కోలీవుడ్ అని. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. హాలీవుడ్ అంటే ఒడిషా. హ్యూమన్ సాగర్ ఈయన రీసెంట్ గా అట్ అ వెరీ టెండర్ ఏజ్ 34 years కి చనిపోవడం ఏంటండి? వెరీ వెరీ టెండర్ ఏజ్ కే ఈయన మృతి చెందారు. వర్సటైల్ సింగర్, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల, నిమోనియా అండ్ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల ఈయన మృతి చెందారు. గ్లోబల్ లెవెల్లో వరల్డ్ టీబీ డే ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారు? నిక్షయ్ అన్నటువంటి పోర్టల్ ఉంది కదా, ఈ నిక్షయ్ అన్నటువంటి పోర్టల్ ద్వారా అసలు ఏం చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? రీసెంట్ గా టీబీలో మన భారతదేశం ఇంప్రూవ్మెంట్ ని, వృద్ధిని సాధించింది కదా, ఇంప్రూవ్మెంట్ ని కనబరిచింది. అది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. రైట్, సారీ, నెక్స్ట్ వన్. Goa police first in India with 100% cyber security fraud. 100% cyber security fraud response. Goa has become the first state. గోవా ఇంకొక విషయంలో కూడా ఫస్ట్ స్టేటే. యూనిఫామ్ సివిల్ కోడ్ ని ఇంప్లిమెంట్ చేసినటువంటి, అంటే ఇప్పుడు కొత్తగా ఇంప్లిమెంట్ ఏం చేయలేదు, ఎప్పటి నుంచో ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్ ని ఇంప్లిమెంట్ చేసినటువంటి మొట్టమొదటి స్టేట్ ఏది? ఉత్తరాఖండ్. గోవా అన్నది ఇది వరకు ఎప్పటి నుంచో ఉంది. గోవా ఏం చేసింది అని అంటే ఈ సైబర్ ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా, దాని గురించి ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఇష్యూని సాల్వ్ కూడా చేశారు. అట్లా 100% సైబర్ ఫ్రాడ్ రెస్పాన్స్ దేని వల్ల సాధ్యపడింది అని అంటే 24/7 డెడికేటెడ్ టీం ఉండడం వల్ల. దీంట్లో టోటల్ గా 581 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. 5000+ కాల్స్ ని వీళ్ళు హ్యాండిల్ చేశారు. ఫాస్టర్ యాక్షన్, బెటర్ యాక్సెసిబిలిటీ, రియల్ టైమ్ మానిటరింగ్, అట్లా గోవా పోలీస్ కి ఈ బెంచ్ మార్క్ అన్నది సాధ్యపడింది. అండ్ గోవా జల్ జీవన్ మిషన్ ద్వారా 100% ట్యాప్ వాటర్ కనెక్షన్ ని అచీవ్ చేసినటువంటి మొట్టమొదటి స్టేట్ గా కూడా గోవా నిలిచింది. గోవా క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి? దట్ ఈస్ పానాజీ. గోవా స్టేట్ కి చీఫ్ మినిస్టర్ గా ఎవరున్నారు తెలిసినట్లయితే కమెంట్ చేయండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్ అండి. We'll be meeting for another session, that is in tomorrow's session. Daily current affairs లో మనం మళ్ళా కలుద్దాం. Until then,
ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సివిక్ అడ్డా అనేటువంటి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్, కీప్ లర్నింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.